వాసవి అర్చన వైట్ లోటస్ ఆ ప్రాజెక్ట్కి వెళ్తున్నామండి. ఇది హైవే, బెంగళూరు హైవే. అంటే మన జడ్చర్ల నుంచి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. మనం ఇప్పుడు హైవే నుంచి లోపలికి సబ్ రోడ్కి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి యాక్చువల్లీ 40 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి గవర్నమెంట్ రోడ్ వచ్చేసి ఈ రోడ్డు. ఇక్కడ నుంచి హైవే నుంచి మన వెంచర్లోకి జస్ట్ 500 మీటర్స్ అనమాట. మీకు డ్రైవ్ వచ్చేసి 1 మినిట్ డ్రైవ్. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వెంచర్ దగ్గర చూసుకోవచ్చు డెవలప్మెంట్స్ ఎట్లా జరిగినాయి, ఎట్లా ఉన్నాయి. ఇది మనకి కనిపించేది వచ్చేసి సైట్ ఆఫీస్ అండి. అంటే మన వెంచర్ పక్కనే ఉంటుంది ఇదంతా. మీరు చూడొచ్చు ఇక్కడ ఎట్లా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఏమేమి కన్స్ట్రక్షన్ అయ్యింది, అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ హోర్డింగ్స్ పెట్టారు. సో చూడొచ్చు మన వెంచర్ లొకేషన్లో ఎట్లా ఉంటుంది, మీరు కూడా హైవే నుంచి వెళ్ళినప్పుడు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం హైవే నుంచి వచ్చినప్పుడు 40 ఫీట్ రోడ్లోకి వచ్చాము కదా, ఆ రోడ్లోనే ఇది మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. వెంచర్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. ఈ రోడ్కే మనకి ఇది ఆర్చ్ కన్స్ట్రక్షన్. మేము ఎలా అయితే డిజైన్ ఇచ్చామో ఆర్చ్ డిజైన్ సేమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు చూడొచ్చు ఎట్లా ఉంది. అది కూడా చాలా స్టాండర్డ్గా కడుతున్నారు కన్స్ట్రక్షన్స్. ఒకసారి చూడొచ్చు. అట్లనే ఈ లోపల మనకి ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్స్ అన్నీ ఎవ్రీథింగ్ అండి. ఫుట్పాత్ కూడా అయిపోయింది. మీకు కనిపిస్తుంది అక్కడ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. అలాగే ఇది 60 ఫీట్ రోడ్డు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు ఇదంతా ప్లాటింగ్స్ అయిపోయినాయి. దేనికదే మనకి స్టోన్స్ కూడా వర్క్ అయిపోయింది. ఇంకా మనకి ఫైనల్గా ఉన్నది వచ్చేసి కన్స్ట్రక్షన్, అంటే రోడ్ కన్స్ట్రక్షన్ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. అది కూడా అయిపోతుంది, చేస్తున్నారు. తర్వాత మనకి దీని తర్వాత క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చేస్తుంది. చూడొచ్చు. మీకు ఇక్కడ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్ అండి. ఇది 60 ఇప్పుడు వాళ్ళు నిలబడి ఉన్నది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, అండ్ ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్డు. ఓకే, సో ఇక్కడ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి హైవేకి దగ్గర.